అపనిందలు, అపజయాలు, అవమానాల కింద వెళ్ళినప్పుడు అటువంటి పరిస్థితుల్లో దేవుడు నేనున్నా నీకంటూ దేవుడు మనల్ని నడిపించే దేవుడు. ఈ రాత్రికాల సమయంలో మన దుఃఖమును ఆనందముగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం. చాలామంది కన్నీరు కలుస్తారు. ఎవరికైనా చెప్పుకుంటే విలువ ఉండదు, అవమానం పొందుతామని చాలామంది హృదయంలో దుఃఖము మింగుతూ ఉంటారు. అంటే దుఃఖము వాళ్ళ యొక్క హృదయంలో ఉంటుంది. ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందేమని చెప్పి భయంతో, బాధతో దిగమింగుకుంటారు. ఎవరికి చెప్పరు. కొంతమంది ఏంటంటే ఎవరికి చెప్పపోతే ఉండలేరు అన్నమాట. కొంతమంది చెప్పకపోతే ఉండలేరు. కొంతమంది దుఃఖాన్ని దాచేసుకుంటారు. దుఃఖమును ఈ లోకంలో ఒకవేళ ఎవరికైనా చెప్పినా నీ దుఃఖమును, నీ కన్నీటిని తుడిచేవారు ఎవరు కూడా ఉండరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దుఃఖమును దేవుడు మనకు ఆనందముగా మార్చే దేవుడు. మన దేవుడు మన దుఃఖాన్ని, మన బాధను, వేదనను ఆయన ఆనందముగా, దుఃఖమును నాట్యముగా మార్చే దేవుడు. ఆ దుఃఖమును నాట్యముగా మార్చేటువంటి దేవుడు. ఈ రాత్రి కాలంలో నేను తెలియజేసే మాట, నేను రాసుకున్న మాట ఏంటంటే, మన దేవుడు దుఃఖమును ఆనందంగా మార్చే దేవుడు. చదవబడినటువంటి ఈ యొక్క 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు కూడా చూస్తే ఒక అద్భుతం జరుగుతుంది అక్కడ. ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక వివాహానికి ఆహ్వానించబడ్డారు. అక్కడికి వెళ్ళినప్పుడు సాధారణంగా వివాహానికి ఆహ్వానించబడినటువంటి వారికంటే ఎక్కువ మంది వస్తారు. సాధారణంగా వంట వాళ్ళు మనం 500 మందికి అని చెప్తే 600 మందికి వంట చేస్తారు. లేక మనము ఆ యొక్క విందు ప్రధానులుగా ఉన్నప్పుడు కొంత 500 మంది అనుకుంటే ఒక 100 మందికి ఎక్కువగా మనము చేసుకోవాలి. అంటే చేసుకుంటే అప్పుడు ఒకవేళ ఎక్కువ మంది వచ్చినా సరిపోతుంది. అయితే ఇక్కడ చేశారు, కానీ అక్కడ కొరత వచ్చింది. ఏంటంటే ద్రాక్షారసము అయిపోయింది. ద్రాక్షారసము అయిపోయిన సమయంలో పిల్లరా, అక్కడ చాలామంది ప్రజలు వచ్చినటువంటి కారణాన్ని బట్టి ద్రాక్షారసము అయిపోయినటువంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు ద్రాక్షారస నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడనేటువంటిది మనం ఈ సిచ్యువేషన్లో మనం చూస్తూ ఉన్నాం. తల్లి వచ్చి అన్నది, అయ్యా ఏమైనా ఈ యొక్క సిచ్యువేషన్లో చేయబాబు అంటే, నా సమయం వచ్చినప్పుడు నేను చేస్తానమ్మా, కంగారు పడొద్దు అన్నప్పుడు ఆయన సమయం వచ్చింది. నీళ్లను, ఆ బాణల నీళ్లతో నింపమని తన శిష్యులకు చెప్పారు. శిష్యులు వెళ్ళి ఆ నీళ్లతోనే, బాణలను నీళ్లతోనే నింపారు. ఇప్పుడు మీరు తీసుకుని వెళ్ళి ముంచి మీరు తీసుకువెళ్ళమంటే అక్కడ నీళ్ళ ముంచారు, కానీ అందులో నుంచి శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసం వచ్చింది. చెప్పలు కొట్టి మైపడదు అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసం రావాలంటే తయారు చేయడానికి ఇంచుమించుగా సంవత్సరాల తరబడి పడుతుంది. అంటే సంవత్సరం అవ్వచ్చు. అంటే అప్పటికప్పుడు ఏది తయారవ్వదు, అప్పటికప్పుడు ఏది కూడా తయారవ్వదు. ఏది చేయాలన్నా దానికి ఫార్ములా ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది. ఆ విధానాన్ని బట్టి అది తయారు చేయబడాలంటే 1 సంవత్సరం పైనే అవుతుంది. కానీ ప్రభువారు ఆ యొక్క సమయంలో, అవమానాల సమయంలో, అపనిందల సమయంలో, కొంతమంది అంటారు వచ్చిన వాళ్ళు, ఇంతమందికి పెట్టలోనోడు ఎందుకు పిలుచుకున్నాడు అంటారు. కొంతమంది అవమానమే, ఇంతమందికి పెట్టలోనోడు ఎందుకు పిలుచుకున్నాడు అంట, పెద్ద హెచ్చులకు పోయి పిలుచుకున్నాడు ఇంతమందిని అని అవమానంగా మాట్లాడతారు, అపనిందలుగా మాట్లాడతారు. అది ఒక సాధారణంగా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అనమాట. ఆ దంపతులను చూసినప్పుడు కానీ, వాళ్ళు చూసినప్పుడు కానీ, వీళ్ళ ఇంటికి వెళ్ళాము, ఇవి ఫంక్షన్కి వెళ్ళాం కానీ తిండి ఎట్లయిపోయాడు నాన్న, ఇలా తిండి పెట్టలేకపోయారని చెప్పి అవమానకరంగా మాట్లాడేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈ రాత్రికాలం నేను రాసుకున్న మాట, దుఃఖమును దేవుడు ఆనందముగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన వాడలో బయలుదేరి వెళ్తున్నాడు. ఒక పాస్టర్ గారు సువార్త ప్రకటించడానికి బయలుదేరి వెళ్తుంటే, వాడలో వెళ్తుంటే తుఫాను వచ్చి వాడ బద్దలైపోయి ఎవరికాళ్ళే చల్లా చెదిరైపోయి కొంతమంది చనిపోయారు. కొంతమంది ఏమో అక్కడ పగిలిపోయినటువంటి ఆ చెక్కల మీద ఎక్కి ఏదో విధంగా వాళ్ళు బ్రతుకుదామని ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒక సేవకుడు, ప్రయాణమై వెళ్తున్నటువంటి ఒక సేవకుడికి ఆ యొక్క ఒక చెక్క కనపడింది. ఆ చెక్క మీద ఆయన పండుకుని ఏదో ఈదుకుంటూ వెళ్తూ ఉన్నాడు. బాధపడుతుంది, ఏంటి సువార్త నిమిత్తం వెళ్తే ఇలా జరిగింది ఏంటి అని బాధపడుతుండగా ఒక దీవి లాంటిది, ఒక చిన్న కొండ లాంటిది వచ్చింది.
అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జనసంచారం ఏమీ లేదు. అక్కడ ఏదో పళ్ళు పలహారాలు దొరికితే తినటం, ఆ నీరు త్రాగటం, అటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నారు. ఇది సువార్త నిమిత్తం వెళ్తే ఇలా జరిగింది ఏంటి అని బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రియులరా, చిన్న తాటేకులు లాంటి లేక కట్టె లాంటిది చిన్న గుడిసె వేసుకున్నాడు. గుడిసె వేసుకుని ఒక చిన్న గృహం కట్టుకున్నాడు. ఎందుకంటే అక్కడి నుంచి పరిస్థితి రాలేని పరిస్థితి, ఆ పరిస్థితుల నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఎందుకంటే సముద్రంలో జరిగినటువంటి సిచ్యువేషన్ అది. సముద్రంలో దీవులు లాంటి చిన్న కొండలు ఉంటాయి, దీవులు లాంటివి. ఇంచుమించు మన ఊరంతా లేకపోతే మన ఊరికంటే చిన్నవి ఆ దీవులు అంటారు వాటిని. ఆ దీవుల్లో ఈ యొక్క వ్యక్తి ఉన్నాడు. అక్కడ ఏదైనా పళ్ళు దొరికితే తినటం, లేదంటే చేపలు పట్టుకుని ఏదో వచ్చిన చేపను వాళ్ళకి తినటం, ఏదో అలా జీవితం గడుపుతూ ఉన్నాడు. గడుపుతున్న సమయంలో ఒక రోజున చేపల వేటకని చెప్పి చేపలు పట్టుకొచ్చుకుందామని చెప్పి బయలుదేరి వెళ్ళిన కొంత దూరం వెళ్ళేటప్పటికి అతడు ఉన్నటువంటి ఆ గుడిసె, ఆ చిన్న ఇల్లు కూడా అగ్నికి దహించి వేసి కాలిపోతూ ఉంది. అతను అనుకున్నాడు, ఇదేంటి ఇక్కడికి వచ్చాను నేను, ఈ పరిస్థితుల్లో ఇలా కాలిపోతుంది ఏంటి, ఇక్కడ ఓడలోనే బద్దలైపోయిన తర్వాత చెక్కను పట్టుకుని ఏదో విధంగా వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్న చిన్న ఇల్లు వేసుకుంటే చిన్న ఇల్లు కూడా ఇలాగ అయిపోయింది ఏంటని ఆ బాధపడుతున్న సమయంలో ప్రియులరా, ఆ అగ్ని అలాగ ఆకాశం అంటుంది. ఆ అగ్ని మంటలు రేగిపోతున్న సమయంలో జరిగిన అద్భుతం ఏంటంటే ఒక హెలికాప్టర్ వచ్చింది అక్కడికి. ఆ సమయంలో ఎవరైనా ఓడ బద్దలైపోయినప్పుడు ఎవరైనా ఉన్నారేమని చెప్పి ప్రభుత్వం వారు అక్కడ ఒక హెలికాప్టర్ని పంపించారు. హెలికాప్టర్ పంపించినప్పుడు అది అలా తిరుగుతున్నప్పుడు అక్కడ మంట కనపడింది. దేవునికి స్తోత్రం చెప్దాం. అగ్ని కనపడింది. అగ్ని కనపడేటప్పటికి అక్కడటువంటి అధికారులు వెంటనే హెలికాప్టర్ కిందకి దింపి ఇక్కడ అగ్ని ఉందంటే ఎవరో మనుషులు ఉన్నారు అని నిర్ధారించుకుని అక్కడ దిగి చూస్తుంటే, అంటే అది అక్కడి నుంచి కిందకి దిగుతుంటే అక్కడ ఒక వ్యక్తి బాధపడుతూ ఏడుస్తున్నాడు, చేతులు ఊపుతున్నాడు. అప్పుడు అతనికి అక్కడికి నిచ్చెన వేసి ఆ నిచ్చెన ద్వారా ఆ హెలికాప్టర్లోకి అతను తీసుకెళ్ళి తన దేశంలో ఇంటికాడ వదిలేశారు. దేవునికి స్తోత్రం. మన పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి ఇలాగ అవుతాయి. ఒక్కొక్కసారి దుఃఖం గుండా వెళ్ళవలసిన పరిస్థితి, అవమానాలు గుండా వెళ్ళవలసిన పరిస్థితి, అపనందల కింద మనం చేయనటువంటి నేరాలకు మనం అనుభవించవలసినటువంటి పరిస్థితి, అంటే చేయనిటువంటి వాటికి కూడా మనం అనుభవించవలసిన స్థితిలో మనము ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. మనము చేయనటువంటి పనులకు మనము అనుభవించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఈ రాత్రికాలంలో చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఆ పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం అదే చెప్పాను, అపజయాలు వెంట మనం వెళ్తున్నప్పుడు అపజయాలను దేవుడు జయముగా మారుస్తాడు. ఏమాత్రం గొణుక్కోకూడదు, బాధపడకూడదు. అయ్యో ప్రభువుని నమ్ముకుంటే ఇలాగైంది ఏంటని చెప్పి మనం బాధపడకూడదు, మనము కృంగిపోకూడదు. ప్రభువులో మనం ఏం చేయాలి తెలుసా, ముందుకే వెళ్ళాలి. ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషను, యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుతం ఏంటంటే, ద్రాక్షారసం, శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసము నిమిషాల్లో రెడీ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాను, మనం టీ పెట్టాలంటే పాలు వేసి డికర్స్ అంటే అందులో టీ పొడి వేసి షుగర్ వేసి అన్నీ చేయాలంటే మనం అంటే అది అగ్ని అంటే ఆ మంట లేకుండా చేయలేం. ఒకవేళ టీ తయారు చేయాలంటే కొన్ని సెకండ్లు, నిమిషాలు అంటే టైం కావాలి. వేసిన వెంటనే తయారైపోదు. ఇప్పుడంటే ఇన్స్టంట్ టీలు, ఇన్స్టంట్ ఫుడ్ అనేటువంటిది వచ్చినాయి. అవి అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇలా అది కూడా ఫాస్ట్ ఫుడ్ అన్నారు, అది ఆరోగ్యానికి మంచిది కాదు ఇన్స్టంట్ ఫుడ్ అనేటువంటిది. అయితే ఒక టీ పెట్టాలన్నా సెకండ్లు, నిమిషాలు టైం పడుతుంది, అప్పటికప్పుడు అయిపోదు. కానీ ఇక్కడ శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసం రావాలన్నా సంవత్సరాలు పడుతుందంట. సంవత్సరాలు అంటే అది ఆ ద్రాక్షారసము మరి దాన్ని బాణల్లో వాటిలో వేసి దాన్ని తయారు చేసే విధానము సంవత్సరం పట్టొచ్చండి. కానీ ప్రభు చేసే అద్భుతం ఎలాంటిదంటే సెకండ్లో జరుగుతుంది. జీవితంలో పిల్లలు దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, మన జీవితంలో ఇలాంటి ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఏదో ఒక అద్భుతము చేస్తాడన్న పరిస్థితుల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు గొణుక్కోకూడదు. మనం ఏం చేయాలి తెలుసు, ఏదో నా పట్ల దేవుడు కార్యం చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఉండాలి. దేవునికి స్తోత్రం. డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఒక దైవజనుడు సువార్త ప్రకటించడానికి ఉంటారు. అంటే మనుషులను తీసేసేటువంటి ప్రజలు ఉంటారు అడవుల్లో. వాళ్ళ గుడ్లు కట్టుకోరు, మనకులా బట్టలు వేసుకోరు, మనల్ని చూస్తేనే తినేస్తారు. వాళ్ళ యొక్క పడిగట్టు వేరు, వాళ్ళ యొక్క పరిస్థితి అంత వేరు. అలాంటి ప్రజల మధ్యకు ఎవరైనా మనుషులమైన మనం, అంటే వాళ్ళు మనుషులే, వాళ్ళు నాగరికత తెలియనటువంటి వాళ్ళు,
మనుషులను చూస్తేనే తినేస్తారు. అటువంటి ప్రజల మధ్యకు డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఒక దైవజనుడు సువార్త నిమిత్తం చెప్పడానికి ప్రయాణం వెళదామనుకున్న సమయంలో కాలుకు ఒక ఏమంటారంటే ఒక రాయి తగిలి ఆ ఎదురున్నటువంటి బొటన వేలు తీసేసే పరిస్థితికి వచ్చింది. జాగ్రత్తగా వినాలి. బొటన వేలుకి రాయి తగిలిన కొన్ని దినాలకి ఏమైందంటే డాక్టర్ గారు అన్నాడు అది సెప్టిక్ అయిపోయింది కనుక తీసేయాలి అని చెప్పి ఆ బొటన వేలు తీసేసి ఆ ప్లేస్లో ఒక చెక్క మొక్క లాంటి ఇప్పుడు చూడండి, కాళ్ళు లేని వాళ్ళకి సాధారణ జైపూర్ వాళ్ళు, చేతులు లేని వారికి, కాళ్ళు లేని వారికి జైపూర్ వారు కృత్రిమ కాళ్ళు తయారు చేసి ఇస్తారు. అంటే వాళ్ళకి కాలు సగం కాలు లేకపోయినా కాలు ఉన్నట్లుగా ఆ లెగ్ ఉన్నట్లుగా వాళ్ళకి తయారు చేసి వాళ్ళకి పెడతారు. అయితే అలాంటి ఒక చెక్క ఏమంటారు ఒక వేలు, ఆ బొటని వేలు, చెక్క బొటని వేలు ఆయనకి పెట్టారు. ఇలా వినాలి. అటువంటి పరిస్థితిలో ఇతడు బాధపడ్డాడు. ఒకవేళ నేను పరిచర్య నిమిత్తం వెళ్తుంటే ఎలా జరిగింది ఏంటి, నేను వెళ్తుంటే ఎలాగయింది ఏంటి అని బాధపడి ఉండవచ్చు. అయితే జరిగినట్టు అద్భుతం జాగ్రత్తగానండి. అక్కడ మనుషులు ఏమంటారు నరరూప మరి వాళ్ళు ఏంటంటే మనుషులు తినేసేటువంటి జాతి. ఆ ప్రజలు మనుషులను చూడగానే తినేస్తారు. అయితే అక్కడికి వెళితే ఎవరినైనా తినేస్తారు. కానీ సేవకుడు అక్కడికి వెళ్ళాలంటే మరి చాలా భయంతో వెళ్ళన్నాడు. అంతకుముందు చాలామంది సేవకులు వెళ్తే చాలామంది సేవకుల్ని చంపుకుని తినేశారు. అయితే ఈ విషయం తెలిసినటువంటి ఈ సేవకు నేను వెళ్తాను, చనిపోయినా పర్లేదు నేను వెళ్తానని చెప్పి ఆ మధ్యకి వెళ్ళినప్పుడు పిల్లరా అతను వెళ్ళగానే అతన్ని పట్టుకుని అతన్ని చంపేసి తినేద్దాం అనేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఆ గూడెంలో లేకపోతే ఆ పేటలో కానీ ఆ గూడెంలో ఆ ఊర్లో వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఆ శవాన్ని లేక మనిషిని తినాలంటే, జంతువుని తినాలంటే, మాంసం తినాలంటే మొదటిగా కుల పెద్ద ఉంటాడు. కుల పెద్ద అనేటువంటి వాడు ఎంగిలి చేయాలి ముందు. జాగ్రత్తగా ఇలాగనాలి. కుల పెద్ద అనేటువంటి అతను ముందు దాన్ని ఎంగిలి చేసి తినరా అని చెప్పి అప్పుడు ఇస్తే అప్పుడు తినాలి. అప్పుడు వరకు ఎవడు కూడా ఎంగిలి చేయడానికి లేదు. ఈ కుల పెద్ద దగ్గరికి వచ్చింది ఆ విషయము. కుల పెద్ద దగ్గర వచ్చాడు. అక్కడ కుల పెద్ద వచ్చి అతడు ఆ మనిషిని డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి సేవకుడిని తినేద్దామని చెప్పి అలా మరి మొదలు తిందామని చెప్పి బొటన వేలు నుంచి అతడు కొరుకుదామని చెప్పి బొటన వేలు కొరికేటప్పటికి గట్టిగా ఉంది. అది ఎందుకు ఉంది గట్టిగా చెప్పాలి. ఎందుకుంది? అది చెక్క బొటన వేలు. ఆ బొటన వేలు తీసేసి డాక్టర్ గారు ఆ ప్లేస్లో చెక్కది పెట్టాడు. కొరుకుతున్నాడు అతను, కొరుకెడతలేదు. బాగా కొరుకుతున్నాడు, కొరుకు పడతలేదు. చాలాసేపు తిందామని ట్రై చేస్తున్నాడు కానీ పని అవ్వట్లేదు. అప్పుడు ఏం చేశాడని చూసి అతను ఇదేంట్రా ఎలా జరుగుతుందంటే ఎలాగవుతుందంటే నేను ఎంత కొరుకుదామన్నా తిందామన్నా నా వల్ల కావట్లేదు ఏంటి అని చెప్పి వెంటనే అతను నిలబెట్టి నువ్వు ఎవరో ఏంటి ఎంతకే అని చెప్పి ఆ వ్యక్తిని నిలదీసి అడిగాడంట. నేను కొరుకుదామంటే తిందామంటే నా వల్ల కావట్లేదు, ఈ మాంసం తినడానికి నాకు వల్ల అవ్వట్లేదు కనుక నువ్వు ఏంటి అని నిలదీసి అడిగితే అప్పుడు అవకాశం దొరికింది. దేనికి? సువార్త ప్రకటించడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు అవకాశం దొరికింది. అయ్యా నేను జీవము గల దేవుని సేవకుణ్ణి, మీలాంటి మరి ఏమంటారు మీలాంటి అట్టడిగిపోయి లేక నాగరికత తెలియనటువంటి ప్రజలకు యేసు ప్రభు వారి గురించి తెలియచేయడానికి నేను వచ్చాను. నాకంటే ముందు దేవుని సేవకులు ఎంతోమంది వచ్చారు, అందరినీ మీరు తినేశారు, అందరినీ మీరు చంపేశారు. ఆ రక్తం అంతా ఏరులై వెళ్ళిపోయింది, అందరిని చంపేశారు, అందరిని తినేశారు. అయితే ఇదిగో నేను సువార్త ప్రకటిస్తున్నాను, ఆయన జీవము గల దేవుడు, ఆయన నమ్ముకుంటే మీరు బాగుపడతారు, దీవించబడతారు, మీకు పరలోక రాజ్యం ఉంటుందని సువార్త అందించేసాడు. దేవునికి స్తోత్రం. అందరూ చాలామంది ఆ సమయంలో ఈయన గొప్ప దేవుళ్ళగా ఉన్నాడు, ఈయన తిందామంటే మనం తినలేకపోయాము గనుక ఈయన ఏదో గొప్ప దేవుళ్ళగా ఉన్నాడని చెప్పి ఆ దేవుడు ఎవరు ఏంటని ఆయన గురించి ఆరా తీసి ఆ ప్రభువు నమ్ముకుని ఈరోజు నా దేశంలో గొప్ప గొప్ప సేవకుల స్థలాల్లోంచి లేచారు. దేవునికి స్తోత్రం. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఇంచుమించు 28-29 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ఆయన ఆ ఏరియాలో ఏమంటారు అడవిలో ఉన్నాడు కాబట్టి ఏదో దోమ కుట్టి మొత్తానికి ఆయన చనిపోయిన సమయంలో ఆయన పంపించేటువంటి పెద్ద పెద్ద సేవకులు ఆ శవాన్ని తీసుకెళ్ళిపోవడానికి వచ్చినప్పుడు అన్నారంట వాళ్ళందరూ, ఇదిగో శవాన్ని తీసుకెళ్ళిపోండి కానీ ఆయన హృదయం మాత్రం మా ఊర్లోనే ఇక్కడే పాతి పెట్టాలి. దేవునికి స్తోత్రం. మేము అట్టడిగిపోయి మేము ప్రభు గురించి తెలియక మేము శాపంలో పాపంలో జీవిస్తున్నప్పుడు ఈ సేవకుడు వచ్చి మమ్మల్ని పాపం నుంచి శాపం నుంచి మమ్మల్ని తప్పించి ఒక మార్గం చూపించి ప్రభువారిని పరిచయం చేశాడు కనుక ఈయన గుండె మా ఇంట్లో మా యొక్క గూడెంలో ఉండాలి, మా ఊర్లో ఉండాలి, మిగతాది పట్టుకెళ్ళిపోండి అన్నారండి. దేవునికి స్తోత్రం.
అంటే ఒక్కొక్కసారి పిల్లరా ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మనది ఎలాంటి మనస్తత్వం అంటే చంచలమైన మనస్తత్వం. అదే నోడుతో సూపర్ ప్రభువా నువ్వు ఎన్ని అద్భుతాలు చేసావు నాయన, సూపర్ నాయన అని సాక్ష్యం చెప్పేస్తాం. సాయంత్రం కల్లా ఏదన్నా కీడు జరిగిందనుకో అదే నోరుతో మరలా ప్రభువుని మనం తిట్టేసుకుంటాం. అంటే చంచలమైనటువంటి మనస్తత్వం కదా మనం. అంటే మన స్థితి ఎలాంటిదంటే అప్పుడు దేవుడు మేలు చేసిస్తే గొప్ప దేవుడు నాయన అని చెప్పి పొగిడేస్తాం. అదే సమయంలో సాయంత్రానికి ఒకవేళ ఏ కీడో జరిగితే చూసావా ఎలా చేసావు, నువ్వు అసలు ఉన్నావా, ఎక్కడున్నావు ఏంటని దేవుడిని నిందించేటువంటి పరిస్థితి. మన దేవుడు దుఃఖమును ఆనందంగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం. నీ దుఃఖాన్ని నీ బాధను ఎవరు పట్టించుకోకపోవచ్చు. నేను చాలాసార్లు అలా దుఃఖాన్ని అనుభవించాను, బాధలు అనుభవించాను. ప్రభువులో ఎదుగుతున్నప్పుడు పిల్లరా అవన్నీ కూడా అనుభవిస్తున్న సమయంలో ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు అన్నాడు, నేనున్నా నీకు తోడుగా, నీకు ధైర్యం గుణమని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. దుఃఖాన్ని దేవుడు ఏం చేస్తాడు, ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషను అక్కడ ఆహారం అయిపోయింది, పానీయం అయిపోయింది, ద్రాక్షరసం అయిపోయింది. వెళ్ళి కొనుక్కు రావాలంటే చాలా దూరం వెళ్ళాలి. ఈలోపు వివాహం అయిపోతుంది, ప్రజలందరూ వెళ్ళిపోతారు, అవమానం పొందాలి. అటువంటి పరిస్థితుల్లో ప్రభు ఏం చేసి తెలుసా, ఆ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో ఇలాంటి ప్రయాణంలో మనం వెళ్తున్నప్పుడు మనం అనుకోవాల్సిన మొదటిది ఏంటంటే ఏదో ఒకటి దేవుడు చేస్తాడు. చెప్పలు కూడా మైపడుతుంది అందరూ కూడా. హల్లెలూయా. ఆయన మన జీవితంలో ఏదో ఒకటి చేస్తాడు, ఏదో ఒక అద్భుతం చేస్తాడు, ఏదో ఒక అద్భుతం చేస్తాడు. అక్కడ తెలిసినటువంటి విందు ప్రధాని ఉన్నాడు, అమ్మా నీ కుమారుడు అద్భుతాలు చేసే దేవుడు కదా, నీ కుమారుడు ఆశ్చర్యకాలు చేస్తాడు కదా, ఆ ప్రభువుకి చెప్పి ఏదైనా చెయ్యమ్మా అని చెప్పంటే ఈయన వెళ్ళి అయ్యా ఇలా సంగతి అంటే, అమ్మ కంగారు పడుకు, నా సమయం వచ్చినాక నేను తప్పకుండా చేస్తాను. ఆయన సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు పిల్లరా వాళ్ళ నీళ్లను ఆ బాణలో ముంచినటువంటి ఆ శిష్యులకు కూడా తెలియనటువంటి అద్భుతం ఏంటంటే నీళ్ళే ముంచారు, వాళ్ళు నీళ్ళే పోసారు, కానీ అందులో తీస్తున్నప్పుడు శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసము వచ్చింది. మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఏమీ లేనటువంటి పరిస్థితిలో దేవుడు అన్నీ కూడా సమకూర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితంలో కూడా మనము ఈ యొక్క పరిస్థితులు మనం వెళ్తున్నప్పుడు ప్రియులరా, మనం ఇటువంటి పరిస్థితులు మనం వెళ్తున్నాం. ఒకటి ఏం చేయాలంటే ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. ఎవరి మీద అండి? మనం వాళ్ళ మీద వీళ్ళ మీద విశ్వాసం ఉంచుతాం. తలపూట రాగానే మెంతో ప్లస్ ₹2 జండు బాం ఎంతండి, పెద్దది కొనుక్కోలేమని ₹2 కూడా వచ్చేస్తుంది ఇప్పుడు. దేవుడు మన దేవుడు ఎలాంటి వాడి మీద, ఆయన మీదే మనం విశ్వాసం ఉంచాలి. చావు అయినా బ్రతికైనా. మనకి ఎలాంటి వాళ్ళమంటే ఏదైనా కష్టం రాగానే శ్రమ రాగానే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ప్రయాణం చేస్తాం. అక్కడిక్కడికి వెళ్ళి ఏదో తాళ్ళు కట్టించుకోవాలి, అక్కడిక్కడికి వెళ్ళి ఏదోటి మనం చేస్తుంటాం. అంటే మనం ఉపశమనం పొందాలి. మన దేవుడు శక్తిమంతుడని మర్చిపోతాం ఒకసారి. జాతగినాలి. మన దేవుడు శక్తిమంతుడని ఒకసారి మర్చిపోతాం. ఎక్కడెక్కడికో పరిగెడతాం. వాళ్ళు అంటారు ఆ దేవుడి కంటే శక్తివంతుడు ఏమీ లేదయ్యా అంటారు. వాళ్ళు ఏమంటారంటే తెలుసు, వాళ్ళ ద్వారా మనకు బుద్ధి తెచ్చేది. కానీ ఏంటంటారంటే మీరు నమ్ముకున్న దేవుడి కంటే ఇంకా శక్తిది ఎక్కడ కూడా లేదని చెప్పి వాళ్ళ ద్వారా ఒకసారి బుద్ధి చెప్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు మనం యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. అలాగే యేసు అద్భుతాలు చేసేటువంటి యేసు వైపు మనము తిరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో ఇలాగ అనుభవిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మన పరిస్థితులు తారుమారుగా ఉంటాయి. యోసేపుని చూసుకుందాం. యోసేపు గారి జీవితంలో ఆయనకు ఉన్నటువంటి దర్శనాలు వేరు, ఆయన ప్రార్థన జీవితం వేరు. అయినా దేవుడు దీవిస్తానని చెప్పాడు. అయితే కష్టాలు వచ్చినాయి. అన్నదమ్ములు పగబట్టారు. ఎలాగైనా అన్నదమ్ములు పగబట్టారు. ఎలాగైనా సరే ఈయన లేపేయాలని అనుకున్నారు. ఆ లేపేయాలనుకున్న సమయంలో ఒక రోజున వాళ్ళకి ఆహారం తీసుకొస్తుంటే బాగానే దొరికాడురా, మనకు చిక్కాడు అనుకున్నాడు. ఆ సమయంలో అతన్ని గుంటలో పడేశారు. గుంటలో పడేసినప్పుడు ఒక అన్న అన్నాడు, అరే గుంటలో పడేసి చంపేస్తే మనకేం వస్తుంది, వీడిని అమ్మేస్తే డబ్బులు వస్తాయి అని ఒక ఐగుప్తుడికి అమ్మేశారు. ఐగుప్తుడికి అమ్మేసిన తర్వాత కూడా అతను ఏం చేస్తుంటే వేరే వాళ్ళకి అమ్మేశాడు. దాసుడిగా వెళ్ళిపోయాడు. దాసుడిగా వెళ్ళిపోయిన సమయంలో పోతిఫర్ అనేటువంటి భార్య ద్వారా శోధించబడినప్పుడు ఆ శోధనకు లొంగకుండా నిక్కర్చుగా యథార్థంగా భయభక్తులు కలిగి జీవిస్తున్న కారణాన్ని బట్టి మరి ఒక శోధన వచ్చింది. ఏంటంటే అతను తీసుకెళ్లి జైల్లో పడేశారు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అతను అనుకోవచ్చు, దేవుడు నన్ను దీవిస్తానన్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నా పరిస్థితి చూస్తేనేమో అన్నలేమో పగబట్టేశారు, అన్నలేమో తీసుకెళ్ళి గుంటలో పడేశారు, అన్నలు చంపేయడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడికి వచ్చానండి, ఇక్కడేమో దాసుడికి నన్ను అమ్మేశారు. నా పరిస్థితిని దేవుడు ఎప్పుడు దీవిస్తాడు?
మనకి కంగారు ఎక్కువ అండి. మనకి అంటే సెకండ్లో అయిపోవాలి. ఇప్పుడు టెక్నాలజీ చూసారా, ఇక లైవ్ పెట్టాం. లైవ్ ద్వారా ప్రపంచం అటువంటి చాలామంది ఈ యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నారు. ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ యొక్క లైవ్, ఇక్కడ జరిగేటువంటి ప్రార్థన, ఇక్కడ జరిగేటువంటి యొక్క ప్రసంగం, ఈ ప్రసంగము లైవ్లో కొన్ని వందల మంది చూస్తూ ఉంటారు. టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు అంతా స్పీడ్గా అయిపోతుంది. స్పీడ్గా జరుగుతుంది. ఇదివరకు లెటర్లు రాసేవారు, ఇప్పుడైతే ఈమెయిల్స్ ద్వారా, ఈ యొక్క సెల్ ఫోన్ల ద్వారా డైరెక్ట్గా కువైట్లో, దుబాయ్లో ఉన్న వాళ్ళని, అమెరికా ఉన్న వాళ్ళని డైరెక్ట్ ఏ మూలన ఉన్నా సరే ఆ మూలన ఉన్న వాళ్ళని డైరెక్ట్గా మనము చూడొచ్చు. వాళ్ళకి రావాలంటే ఈరోజు ఉదయం మా సోదరులు, మా ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేశారు. ఢిల్లీలో ఉన్నాడండి ఆయన. ఉదయం ఢిల్లీలో ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి నైట్ 7 గంటలకి అమెరికా, USA పంపిస్తారు. ఆ ఫ్లైట్ ఎక్కించి రేపు మళ్ళీ ఇక్కడ ఒక కార్యక్రమం ఉంది ఈ ఏరియాలో. ఆ కార్యక్రమంకి రావాలంటే నేను వెంటనే నైట్ ఎక్కించిన తర్వాత నైట్ వచ్చేస్తాను. ఎంతసేపు పడుతుంది అంటే వాళ్ళు చెప్పారు, ఫ్లైట్లో కొన్ని గంటల్లో వచ్చేయచ్చు. దేవునికి స్తోత్రం. అదే ట్రైన్ అయితే చాలా మరి సేపు పడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, భక్తి పెరిగిపోయింది. మనం కూడా అనుకున్న త్వరలో నిమిషాల్లో, సెకండ్లో అయిపోవాలి. ఏం చెప్పండి, కార్యాలు ఏమైపోవాలి? కార్యాలు నిమిషాలు అయిపోవాలి. ఇక్కడ కాకపోతే ఇంకో చోట, అక్కడ కాకపోతే అక్కడో చోట. అంటే మనకు కార్యాలు వెంటనే జరిగిపోవాలి. జరిగిపోకపోతే దేవునిపై అలుగుతాము, బాధపడతాము. అబ్బాయి ఇక్కడ పని లేదు, ఇక్కడ మనకు కలిసి రాలేదు అని ఇంకో చోటకి వెళ్తాము. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా పిల్లరా, మన జీవితంలో దేవుడు చేసేటువంటి సమయం వరకు మనం ఏం చేయాలి తెలుసా? కనిపెడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఓపికతో కనిపెట్టాలి. ఓపిక కావాలి. ఓపిక లేదు ఈ రోజుల్లో ఓపిక లేదు. వెంటనే కార్యాలు జరిగేయాలి. జరగకపోతే దేవుడిని మనము అవమానంగా అంటే నిందించేస్తాం, సేవకుడిని నిందించేస్తాం. పిల్లరా జరగలేదని చెప్పి మనం ఏం చేస్తాం? మన పరిస్థితి చూసుకోం. మనం ఈ దినాల్లో ఈ టెక్నాలజీని బట్టి కూడా మనము ముందుకెళ్తా ఉన్నాం. కానీ అలా ముందుకెళ్తే పని అవ్వదు. ఈ టెక్నాలజీ మామూలే. రాబోయే దినాల్లో ఇంకా టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క కార్యాలు ఏది చేసినా మనకు విలువైనటువంటి చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. లేట్ అయినా దేవుడు నీకు ఒక విలువైనటువంటిది ఇస్తాడు. చాలా జాగ్రత్తగా వినాలి. నేను ముగిస్తాను ప్రియులరా. లేట్ అయినా దేవుడు ఆ కార్యము చేయక మానడు. అంటే యోసేపుని ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆ పరిస్థితుల్లో యోసేపుకు దేవుడిచ్చినటువంటి వాగ్దానము ఒకనొక రోజున నెరవేర్చాడు. ఇంకోటి తెలుసా, అక్కడ ఒక దర్శనం వస్తే వాళ్ళకి దర్శనాలు అర్థాలు చెప్పాడు. అరే మరలా నీ ఉద్యోగం పోయిన ఉద్యోగం వస్తుందిరా. ఇంకొకటి చెప్పాడు, ఇగో నిన్ను రాజుగారు శిక్షించేసి నిన్ను శిక్షిస్తాడని చెప్పి ఇద్దరికి దర్శనాలు చెప్పాడు, అర్థాలు చెప్పాడు. అర్థాలు చెప్పి దర్శనాలు చెప్పినప్పుడు వాళ్ళతో అన్నాడు, బాబు రే మీరు జైల్లో నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, రాజుగారికి నా గురించి చెప్పండి, కొద్దిగా నన్ను జ్ఞాపకం చేసుకుని జైలు నుంచి పైకి తీసుకురండి, బయటకు తీసుకురండి అని అడిగాడండి. అని అడిగితే అలాగే అన్నారు. ఈలోపు మరలా ఆ ఉద్యోగం పోగొట్టుకున్న వాడికి ఉద్యోగం వచ్చింది. రాజుగారికి గిన్నె అందించేవాడు, ఆహారం పెట్టేటువంటి ఉద్యోగం ఆడికి మరలా తిరిగి వచ్చింది. ఆడు వెళ్ళిపోయాడు, ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. కానీ యోసేపుని మరిచిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుని మర్చిపోయాడు. యోసేపు ఏమన్నాడు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నా గురించి చెప్పుకోదు రాజుగారు. నీకు దర్శనం చెప్పాను కదా, నీకు మంచిగా చెప్పాను కదా, నా గురించి చెప్పని బ్రతిమలాడుకున్నాడు. నా గురించి చెప్పు రాజుగారికి, ఈ జైల్లో నుంచి బయటకు తీసుకురామని చెప్పు అన్నాడు. కానీ వెళ్ళినోడు ఒక మాట ఉంది ఏంటి, ఊరు దాటిన దాకా ఏదంటారు, తెప్పని తగలేస్తారంట. ఏంటంటే రేవు దాటిన తర్వాత అదేనండి తెప్ప తగలేస్తారు. అంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అవసరం తీరిపోయింది దానికి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క వెళ్ళిన వాహనాన్ని దాన్ని తగలేస్తారంట. అంటే ఈ యొక్క వ్యక్తి వెళ్ళాడు, ఈ యోసేపుని మర్చిపోయాడు. కానీ నేను చెప్పే మాట ఏంటంటే యేసయ్య మాత్రం, దేవుడు మాత్రం ఆ వ్యక్తిని మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మన జీవితంలో ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేయవచ్చు. కానీ దేవుడు మన జీవితంలో నాట్యం అంటే దుఃఖమును దేవుడు నాట్యంగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. గాలి తుఫాను వస్తుంది, వెళ్ళిపోద్ది, తరతరాలు ఉండదు. అది రోజులు వెంబడి ఉండదు, దానికి ఒక ఇన్ని రోజులు అంటూ ఉంటాయి. అది వెళ్ళిపోయిన తర్వాత ఏమంటారు, ఆ తుఫాను వెళ్ళిపోయిన తర్వాత, సద్దు మణిపోయిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాం. అలాగే మన జీవితంలో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అసలు కష్టాలు లేకుండా ఉంటే అసలు విశ్వాసమే కాదు. మనం కష్టాలు రావాలి, శ్రమలు రావాలి, ఇబ్బందులు రావాలి. మన బిడ్డల్ని 1000 రూపాయలు ఇచ్చి కాన్వెంట్లో చదివిస్తున్నాం.
కాన్వెంట్లో చదివించిన తర్వాత ఎగ్జామ్స్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు, మీ బిడ్డలు బాగా చదివించండి అంటారు. నేను ఎగ్జామ్స్ రాయవలసి వద్దండి, నేను డబ్బులు కడుతున్నాను కదా, 1000 రూపాయలు కడుతున్నాను కదా, మా అబ్బాయికి ఎగ్జామ్స్ వద్దండి అని అండి ఒకసారి. అంటే ఏమంటారు? అది ఎగ్జామ్స్ అంటే మనం బాధ పెట్టాలని వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టరు, పిల్లోడిని ఇబ్బంది పెట్టాలని కాదు. కానీ వాడి స్థితి అలా ఉంది, వాడు నెక్స్ట్ తరగతికి వెళ్ళగలడా లేదా, నెక్స్ట్ తరగతికి వెళ్తే దాన్ని తట్టుకుంటాడా లేదా, చదవగలడా లేదా అనేటువంటి పరీక్ష అంటారు. ఈ పరీక్ష ఓర్పును, సహనమును, నిరీక్షణ దేవుడు కలిగి చేస్తారు. ఇలాంటి పరిస్థితులు మనం కృంగిపోకుండా, బాధపడకుండా ప్రభుత్వంలో మనం వెళ్తున్నప్పుడు పిల్లరా, ఇక్కడ ద్రాక్షరసము నీళ్లను దేవుడు ఎలాగైతే ద్రాక్షరసం చేశాడో, ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. అయితే మనం ఏం చేయాలి తెలుసా? ఆ అద్భుతాల కొరకు కనిపెడుతూ ఉండాలి. యోసేపు అలాగే కనిపెట్టాడు, ప్రార్థన చేసుకుని ఉండొచ్చు, ప్రభా ఏంటి నాయన ఇలాగైపోయింది నా బ్రతుకని అనుకోవచ్చు. కానీ ఒకరోజు సమయం వచ్చింది, రాజుగారికి తెలిసింది పలానా జైల్లోకి అతను ఉన్నాడు, సో ఇక్కడ దర్శనాలు అర్థాలు చెప్పేవాడు పలానా యోసేపు అనేవాడు అని అంటే వాడిని తీసుకురండి అన్నారు. తీసుకొచ్చినప్పుడు ఆ రాజుగారికి వచ్చిన దర్శనం అర్థం చెప్పినప్పుడు వెంటనే రాజుగారు ఏం చేసేది తెలుసు, ఇదిగో దీని అంతటికి నేను ఇన్ఛార్జిగా పెడుతున్నాను, నువ్వే ఈ రోజు నుంచి అధికారివి. దేవునికి స్తోత్రం. అతను రాజవస్త్రాలాగా ధరించారు, అన్నీ వచ్చినాయి, మంచి హోదా వచ్చింది, భార్య బిడ్డలు వచ్చారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఆ యొక్క మరి దేశంలో ఒక ఉన్నత అధికారిగా ఉన్నాడు. ఉన్నత అధికారిగా ఉన్న సమయంలో ఐగుప్తులో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క బిడ్డలైనటువంటి యాకోబుకు సంబంధించినటువంటి బిడ్డలందరూ కూడా ఐగుప్తులో ఆహారం సమృద్ధిగా దొరుకుతుందని చెప్పి బయలుదేరి వచ్చారు. అక్కడికి వచ్చిన సమయంలో ఈయన సింహాసనమే కూర్చుని ఉన్నాడు, తమ్ముడైనటువంటి యోసేపు. అన్నలందరూ కూడా వచ్చి లైన్గా నిలబడి అందరూ సాష్టాంగ నమస్కారం చేసి, నమస్కారం ఉండే రాజుగారు అని నమస్కారం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు ఎప్పుడో నీ పనులన్నీ కూడా నా పనులకి నమస్కారం చేస్తున్నాయి అన్నయ్య అన్నాడు. వాళ్ళ కోపం వచ్చేసింది, అప్పుడు కోపడిపోయినప్పుడు, ఎరా మేము నీకు నమస్కారం చెయ్యాలా అన్నారు. అక్కడ అయినటువంటి ఆ మాట, అక్కడ జరిగినటువంటి సిచ్యువేషను ఇక్కడ ఈ వ్యక్తికి సాష్టాంగపడి నమస్కారము చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. రాజు అని ఇతడు మా యోసేపు మా తమ్ముడు అని చెప్పి వాళ్ళకి తెలియదు. కానీ ఈ తమ్ముడికి మాత్రం వీళ్ళందరూ మా అన్నయ్యలు నా దగ్గరికి వచ్చారు, దేవుడు ఆ వాగ్దానము ఇక్కడ నెరవేర్చాడా, దేవానికి స్తోత్రం అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఒకటే చెప్పి ముగిస్తాను, మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానం కానీ మాట కానీ నీకు ఏదైతే ఇచ్చాడో అది నీవు జరిగే వరకు కనిపెడుతుంటే ఒకానొక రోజున నీ పట్ల అద్భుతం చేస్తాడు. అదే ఇక్కడ దుఃఖమును దేవుడు ఆనందంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. అపజయాలను దేవుడు జయముగా మారుస్తాడు. మన జీవితాల్లో అపజయాలు, చేయనటువంటి దానికి నేరాలు, ఘోరాలు మనం చేయనటువంటి వాటికి ఒకవేళ మన మీద పడవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తే తెలుసా, ఆ అపజయాలు గుండా వెళ్ళినప్పుడు దేవునిపై ఆధారపడితే, దేవునిపై నమ్మకం కలిగి జీవిస్తే నీ జీవితంలో ఏదో ఒక అద్భుతం చేసి దేవుడి యొక్క శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసంగా నిన్ను అద్భుతాలతో నింపుతాడు. అక్కడ రాయబడుతున్న మాటలో ఆయన చేసిన అద్భుతము ప్రారంభమైందంట. ప్రారంభమైన సమయం నుంచి ఇప్పటి వరకు కూడా చేస్తూనే ఉన్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే ముగింపు లేదు, జాగ్రత్తగా ముగింపు లేదు. అద్భుతాలు అక్కడ మొదలెట్టాడు, ఇంకా ముగింపు లేకుండా ప్రతి దినము కూడా అద్భుతాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు మనందరూ కూడా ఈ కష్ట దినాల్లో, దుఃఖ సమయంలో మన దేవుడు మనం నాట్యముగా మార్చినట్లుగా ప్రార్థన పూర్వకంగా ప్రభువులు ఎదుగుదాం. దేవుడి మాటలో దీవించు.